హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెర్క్యూరీ 1. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఎవ్రీ ఇయర్ కూడా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గర్ల్స్ కోసం ప్రత్యేకంగా నియర్లీ 1,86,000 వరకు స్కాలర్షిప్స్ అనేది ప్రకటించడం జరుగుతుందండి. అయితే యాక్చువల్గా ఈ స్కాలర్షిప్ డేట్ అనేది సెప్టెంబర్ 30తో క్లోజ్ అయిపోయింది. కానీ ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ డేట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్టెన్షన్ చేశారు. నవంబర్ 15th వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో చూద్దామండి. ఈ యొక్క స్కాలర్షిప్ గురించి వివరాలు తెలుసుకున్నట్లయితే డిఆర్డిఓ 20 స్కాలర్షిప్స్ అనేవి అండర్ గ్రాడ్యుయేట్, అలాగే 10 స్కాలర్షిప్స్ అనేవి పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇస్తున్నారండి. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చదువుతారో వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫర్ ది గర్ల్స్కి మాత్రమే ఈ స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క సైట్కి మీరు రావడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఫిల్ చేయాలి మొదలైన వివరాలన్నీ కూడా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రత్యేకించి గర్ల్స్ ఎవరైతే బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అయ్యారో, డిఫరెంట్ కోర్సెస్ అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అలాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెటరీ, ఏవియేషన్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో ఎవరైతే చదువుతున్నారో, డిగ్రీ కానీ పీజీ కానీ 60% గ్రాడ్యుయేషను ఎవరైతే ఉంటారో, అలాగే జేఈఈ స్కోరు, వీటిని బేస్ చేసుకొని ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి. 1,20,000 వరకు 4 years వరకు. అలాగే పీజీ స్కాలర్షిప్ అయితే ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో, చదువుతున్నారు, ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి 1,86,000 వరకు కూడా 2 years ఇవ్వటం జరుగుతుందండి. దీనికి సంబంధించినటువంటి ఆ లింక్స్ నేను క్రింద ఇస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, వాటి యొక్క డీటెయిల్స్ అనేవి మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆర్ఏసి అని టైప్ చేయాలండి. మీకు చూపిస్తాను. ఆర్ఏసి టైప్ చేసి మీరు సెర్చ్ కొట్టినట్లయితే వేరే సైట్కి మీరు రావటం జరుగుతుందండి. ఈ యొక్క సైట్కి వస్తారండి. ఈ సైట్కి వచ్చిన తర్వాత మీరు మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. చూడండి, రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, రీటైప్ పాస్వర్డ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్ అనేది మీరు టైప్ చేయాలి. ఇక్కడ 6x3 అని ఉంది, 18. అలాగే ఇక్కడ టిక్ మార్క్ పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక 1 time పాస్వర్డ్ ఐడి వస్తుంది. ఆ ఐడితో మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. నేను మీకు చూపించడానికి ఈమెయిల్ నేను పంపించాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. వాళ్ళు పంపించినటువంటి పాస్వర్డ్ అండి. యువర్ పాస్వర్డ్ అండర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ARDB సో అండ్ సో అని చెప్పేసి ఆ మెయిల్ ఐడితో మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. లాగిన్ అయిన తర్వాత అసలు ఈ డీటెయిల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వ్యూ అడ్వర్టైజ్మెంట్, రీడ్ గైడ్లైన్స్, సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్, 3 రకాలైనటువంటి ట్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క ట్యాబ్ని మనం క్లిక్ చేసి వివరాలని తెలుసుకుందామండి. మొదటగా అడ్వర్టైజ్ డీటెయిల్స్ అని మనం తెలుసుకుందామండి. అడ్వర్టైజ్ డీటెయిల్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, డిఆర్డిఓ స్కాలర్షిప్ ఫర్ ది గర్ల్స్, డిఫెన్స్ అండ్ R&D ఆర్గనైజేషన్. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే 19th July 15th యాక్చువల్గా క్లోజ్ అవ్వాలి, కానీ ఇక్కడ క్లోజింగ్ డేట్ అనేది మార్చారు, November 15th అండి. ఓకే. డిఆర్డిఓ లాంచ్డ్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ ది గర్ల్స్ త్రూ
ఏరోనాటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ అండి, AR&DB అండి. ఓకే, ఇక వివరాల్లోకి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఈ స్కాలర్షిప్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ BE బీటెక్, అలాగే ఫుల్ టైం 4 years డిగ్రీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే MTech ME వాళ్ళు 2 time ఫుల్ డిగ్రీ కోర్స్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ అడ్మిషన్ తీసుకున్నారో ఈ డిఫరెంట్ విభాగాలు అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీర్ అంటే రాకెట్రీ అండ్ ఏవియేషన్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్లో 2021కి బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క సైట్కి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎంత అమౌంట్ అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్ అనేవి 20 ఇస్తారండి. అంటే బ్యాచిలర్ డిగ్రీలో ఎవరైతే ఇంజనీరింగ్ డిఫరెంట్ కోర్సెస్లో చేరుతారో BE బీటెక్ BSc ఇంజనీరింగ్లో వాళ్ళకి 1,20,000 per year ఆర్ యాన్యువల్ ఫీ విచ్ ఈజ్ లెస్ ఫర్ ది ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 4 years. రెండిట్లో ఏది కంపారబుల్గా ఉంటే లెస్గా ఉంటే 1,20,000 వరకు ఈ 4 years ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ MTech MSc ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 15,500 per month సబ్జెక్ట్ టు ది 1,86,000 per year ఫర్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 2 years. ఈ 2 yearsకి తగ్గట్టుగా వాళ్ళు నెలకి 15,500 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ దానికంటే ముందు ఒకసారి సెలెక్షన్ ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు విల్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్, JEE మెయిన్ మెరిట్లో ఉండాలి. అలాగే క్యాండిడేట్ వితౌట్ వ్యాలిడ్ JEE మెయిన్ స్కోర్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ అండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు నేను చెప్పిన వివరాలు కాకుండా మరొకసారి మీరు ఈ అప్లికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని క్లియర్గా మీరు చదివి అప్లై చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ME MTech MSc ఇంజనీరింగ్ స్కాలర్షిప్ ఫర్ ది 2 year ఫుల్ టైమ్ కోర్స్ వాళ్ళు బేస్డ్ ఆన్ ది వ్యాలిడ్ గేట్ కోర్స్ ఆన్ మెరిట్ బేస్. ది క్యాండిడేట్ వితౌట్ వ్యాలిడ్ గేట్ కోర్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. అలాగే స్కాలర్షిప్ ది ఫాలోయింగ్ ఇయర్స్ ఇక్కడ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. 70% రావాలని, అలాగే ఇక్కడ 60% రావాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చదవండి. అవుట్లైన్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను కవర్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేస్తే మనకి వీడియో లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందువల్ల నేను మెయిన్ పాయింట్స్ ఏవి ఉన్నాయో అవి నేను కవర్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక మీరు అప్లికేషన్ పంపించిన తర్వాత ఏమన్నా క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే మీకు ఈ మెయిల్కి పంపించి మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అండి. ఓకే, తర్వాత చెక్ లిస్ట్ ఒకసారి చూస్తున్నట్లయితే అటాచ్డ్ స్కాన్ కాపీ, అలాగే ఆన్లైన్ స్కాలర్షిప్ అప్లికేషన్, రైట్లీ సెలెక్టెడ్ ది స్కాలర్షిప్ అప్లైడ్. మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో అది చూసుకొని అప్లై చేయాలండి. అలాగే అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 50 KB కంటే ఎక్కువ ఉండకూడదు. ఆధార్ కార్డు 500 KB, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ 500. అలాగే ఫీజ్ డీటెయిల్స్, మీరు అడ్మిషన్ అయినప్పుడు ఫీజు కడతారంటే దాని యొక్క డీటెయిల్స్ ఎంత అయితే మీరు ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు అమౌంట్ పే చేశారో వాటి యొక్క డీటెయిల్స్. అలాగే సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ 500 KB, ప్రింట్అవుట్ ఆఫ్ ది ఫైనల్లీ సబ్మిటెడ్ లాక్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ యువర్ రిఫరెన్స్. సో ఇప్పుడు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునేటటువంటి ఆ ట్యాబ్ని మీకు మొదట చూపించాను నేను, అదొకసారి మనం మరొకసారి చూద్దాం. ఇదిగోండి, మనం ఇక్కడ పైన ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫిల్ బయోడేటా, మీ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడాను ఫిల్ చేయాలి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు మొదట చెప్పాను కదండి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వదండి. నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక మెయిల్కి ఐడి వస్తుంది. నేను మీకు చూపించాను కదండి, ఆ విధంగా పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సో దయచేసి గమనించగలరు ఈ విషయాన్ని. ఓకే, ఇది చూడండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫిల్ బయోడేటా, మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అన్నీ కూడా మీరు ఫిల్ చేసి నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్, ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి ఇక్కడ లాక్ అని అంటే మొత్తం మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాక్ అయిపోతుంది. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుని మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు అది ఉంచుకుంటారు. చూడండి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా అర్థమైనాయి కదండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అని చాలా ఉన్నాయి. చాలా స్కాలర్షిప్స్ గురించి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి, అలాగే జాబ్స్కి రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. మీరు మన ఛానల్ని చిన్న లైక్ చేసి మనకి సపోర్ట్ చేయండి. మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ కాపని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయడం వల్ల ఎవరికొరికి యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా కనీసం ఒకరికైనా యూస్ఫుల్ అయినట్లయితే వీడియో చేసినందుకు నాకు కూడా చాలా సాటిస్ఫైగా ఉంటుందండి. సో ఇక మరొకసారి మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుందని మనం వ్యూ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన వివరాలు చూసాం. ఇప్పుడు రీడ్ గైడ్లైన్స్ ఉంది, దీన్ని క్లిక్ చేసినట్లయితే వాళ్ళు ఏ గైడ్లైన్స్ ఇచ్చారో ఒకసారి మనం చూద్దామండి. చూడండి, గైడ్లైన్స్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్, ఇది క్లియర్గా చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓన్లీ ఇండియన్ ఫీమేల్ నేషనల్ కెన్ అప్లై, ఓన్లీ ఫీమేల్ మాత్రమే అప్లై చేయాలి. చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పాస్వర్డ్ కెన్ బి రీసెట్ త్రూ ది ఫర్గెట్ పాస్వర్డ్ లింక్, అక్కడ క్లిక్ చేసి మీరు ఫర్గెట్ పాస్వర్డ్ అన్న దగ్గర క్లిక్ చేసి మీకు పాస్వర్డ్ ఈమెయిల్కి వస్తుంది. ఆ ఇచ్చినటువంటి పాస్వర్డ్తో మీరు ఎంటర్ అయినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయడానికి అవుతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ కన్సిస్ట్ ఆఫ్ ది 2 steps, బయోడేటా అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ డాక్యుమెంట్స్, థర్డ్ సబ్మిట్, తర్వాత లాక్. సో ఇలాగ గ్రీన్ అండర్లైన్ చెప్పేసి వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మరి నేను అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తే నా యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క డీటెయిల్స్తో మీరు అప్లై చేసినట్లయితే ఈ యొక్క గైడ్లైన్స్ మీరు క్లియర్గా చదివి అప్లై చేయండి. గ్రీన్ అండర్లైన్ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి, ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయినట్లయితే రెడ్ అండర్లైన్ వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే అప్లికేషన్స్ అనేవి మనం కంపల్సరీగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. పోస్ట్ ద్వారా పంపించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయరు. డాక్యుమెంట్ అప్లోడ్ కెన్ బి డన్ ఇట్ టిల్ క్లోజింగ్ ది రైట్. క్లోజింగ్ టైం మనకి ఆల్రెడీ పెంచారు కాబట్టి ఈ లోపుగానే మీరు అప్లై చేయండి. అలాగే ఇక్కడ క్యాండిడేట్స్ షల్ రిసీవ్ ఏ కాపీ ఆఫ్ సబ్మిట్ అప్లికేషన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మెన్షన్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్. మీరు ఏదైతే మెన్షన్ చేశారో ఆ మెయిల్ వస్తుంది. అదేవిధంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కూడా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుందని మనకు చెప్పారు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఏమన్నా క్వరీస్ ఏమన్నా ఉన్నట్లయితే ఈ యొక్క మెయిల్కి మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే మెయిల్ పంపిస్తే వారు సజెషన్ చేస్తారు. అలాగే ఇక సర్టిఫికేట్, ఇక్కడ మీకు చూసినట్లయితే లాస్ట్ ట్యాబ్ ఇంకోటి ఉందండి, అది సర్టిఫికేట్స్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్. మీరు ఇప్పుడు ఏదైతే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఒక సర్టిఫికేట్ అనేది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందండి. సర్టిఫికేట్ ఫ్రమ్ ది గ్యారంటీ ఇన్స్టిట్యూట్. ఓకే, మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్లో మీరు అప్లై చేశారో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో సో మీ యొక్క పేరుతోని అలాగే కాలేజ్ యొక్క సీల్తోని డేట్ ఏది వేసి ఈ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇలాంటి ఆపర్చునిటీ విడిచిపెట్టుకోవద్దు, తప్పకుండా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.